నిర్లక్ష్యపు నీడలో తెలంగాణ వైద్యం ప్రజారోగ్యం పడకెక్కేసింది. మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది. ఆర్ఎంపీలు మొదలుకొని కార్పొరేట్ డాక్టర్ల వరకు అందరూ భాగస్వాములే. నియంత్రించడానికి ఎందుకు వెనుకంజ? ప్రభుత్వ పెద్దలే మెడికల్ మాఫియాతో అంటకడుతున్నారా? కాలుష్య నివారణలో ప్రభుత్వాలు ఫెయిల్యూర్, బాధ్యతలు మరుస్తున్న బాధ్యత గల ప్రభుత్వ సంస్థలు అక్రమ సంపాదనే ధ్యేయంగా బయోవార్కు తెర తీస్తున్నారా? భవిష్యత్తులో జరగబోయే అనర్థాలకు ఎవరు ఎదుర్కొంటారు? మెడికల్ మాఫియా, కాలుష్య భూతం, ప్రభుత్వాల నిర్లక్ష్యం, అవినీతి అధికారుల పాపం వెరసి తెలంగాణ రాష్ట్రంలో బయోవార్ జరుగుతోంది. భయపడుతూ బతుకులు గడపాల్సిన గడ్డు పరిస్థితి నెలకొంది. క్షణక్షణం ప్రాణ భయంతో గడిపే దుస్థితి ఎందుకు వచ్చింది? కనీసం ఆరోగ్యంతో జీవించే హక్కును కోల్పోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకునే నాదుడు అసలు ఉన్నాడా? ఇది ప్రశ్నార్థకంగా మారింది. కేవలం అక్రమ సంపాదనను తెగపడుతూ ప్రజల చేతుల్లో గెలిచి అధికారం చెలాయిస్తూ వారి బాగోగులు వదిలేసి పరిపాలన సాగుతున్న ప్రభుత్వాలకు ఎప్పుడు బుద్ధి వస్తుంది? నడిచే దేవుళ్లుగా కీర్తించబడుతున్న డాక్టర్లు తాము ఎందుకు జన్మించారో అన్న విషయాన్ని పక్కన పెట్టి తమ వృత్తికి ద్రోహం చేస్తుండడం శోచనీయం. అలాగే మందులు తయారు చేసే కంపెనీలు ప్రజల ఆరోగ్యాలు కాపాడటానికి అవసరమైన విధంగా వారికి అందుబాటులో ఉండేలా తయారీ ప్రక్రియను చేపట్టవలసి ఉంటుంది. కానీ కేవలం స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ నాసిరకం ఉత్పత్తులు చేయటం, అధిక ధరలకు మందులు అమ్మటం గర్హనీయం. ఇక వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఉత్పత్తులు చేపట్టాల్సిన కెమికల్ కంపెనీలు విచ్చలవిడిగా ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా కాలుష్యాలను వెదజల్లే వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తుండడం అత్యంత ప్రమాదకరంగా మారిందని చెప్పవచ్చు. కాలుష్య నియంత్రణ మండలి ఉన్నా కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది? అవినీతి కాలుష్యంతో అంట కాగుతోంది. ఇక మార్పు వస్తుందనే నమ్మకం కూడా లేకుండా పోతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఫీవర్స్, సీజనల్ జ్వరాలు, తండాలలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడిపోతున్నాయి. కానీ ప్రభుత్వ దవాఖానాల్లో సౌకర్యాలు తగినంతగా లేకపోవడం దురదృష్టం. తప్పనిసరి పరిస్థితుల్లో రోగాల బారిన పడిన బాధితులు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీనితో డబ్బుతో పాటు విలువైన సమయం వృధా అవుతోంది. పోనీ ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించడం వల్ల జబ్బులు తగ్గుతాయా అంటే అనుమానమే. కేవలం డబ్బులు దోచుకోవడానికి అలాంటి ఆసుపత్రులు పనిచేస్తున్నాయన్నది నిర్విధాంశం. శవాల మీద పేలాలు ఏరుకునే విష సంస్కృతి అడుగడుగునా వేళ్ళూనుకొనిపోయింది. ఈ దరిద్రం రూపుమాపాలి. దానికి మనమే కంకణం కట్టుకోవాలి. ప్రజా చైతన్యం వెలుగు చూసిన నాడే ఏదైనా సాధ్యం అవుతుంది అనే నిజాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మనిషికి చదువు, ఆరోగ్యం, ఉపాధి అన్నవి కనీస అవసరాలు. ఈ అవసరాలను తీర్చడానికే ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుంది. ఒక నిబద్ధతతో కూడిన ప్రణాళిక ఏర్పరచుకొని కాలుష్యాన్ని నివారిస్తూ మందుల తయారీ కంపెనీలను నియంత్రిస్తూ ఎక్కడ అవినీతికి తావు లేకుండా ప్రజాసేవే పరమావధిగా పనిచేసే ప్రభుత్వాలు ఏర్పడినప్పుడే సమూలంగా మార్పు సాధ్యమవుతుంది. అంతవరకు మామూలే అన్న చందంగా పరిస్థితులు ఉండక తప్పవు. ఇక కెమికల్ కంపెనీల గురించి చెప్పుకోవాలంటే అసహ్యం వేస్తోంది. వీరి పరిశ్రమల నుండి విడుదలవుతున్న కాలుష్యం, వ్యర్థాలు డబ్బాలలో దాచి ఉంచి నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. వీరికి వర్షాకాలం వచ్చిందంటే పండుగే. వర్షం నీటితో కలిపి వ్యర్థాలను వదిలేస్తున్నారు. మూసిలాంటి నీటిలో నిర్లజ్జగా వదిలేస్తున్నారు. అంతేకాకుండా కంపెనీలలోనే భూగర్భ బావులు తవ్వి నేరుగా వ్యర్థాలను అందులో వదిలేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు కలుషితమైపోతున్నాయి. ఆ కలుషితమైన నీళ్లు ప్రజలు తాగే నీళ్లలో కలుస్తున్నాయి. నేరుగా నల్లాల ద్వారా ప్రతి ఇంటిలోకి వస్తున్నాయి. దీంతో ప్రతి ఇంటిలోనూ ప్రమాదకర జ్వరాలు వస్తున్నాయి. సామాన్యులు జబ్బు పడితే కనీసం వైద్యం చేయించుకోవడానికి కూడా ఎంతో కష్టపడతారు. వారి సంపాదన యావత్తు వైద్యానికే సరిపోతుంది. ఇక తినటానికి కూడా ఏమీ మిగలదు. పస్తులతోనే గడపాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఉన్న మహారాజులు ఎలాగైనా వైద్యం చేయించుకుంటారు. ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులకు కార్పొరేట్ వైద్యం ఇంటి వద్దే లభిస్తుంది. కానీ ఆయన పాలనలో జీవించే సామాన్య ప్రజలకు మాత్రం నరకం కనిపిస్తోంది. ఇటు ప్రభుత్వ దవాఖానలో సౌకర్యాలు లేక, అటు కార్పొరేట్ వైద్యం చేయించుకోలేక సతమతమవుతున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఒక్కసారి దీనిపై దృష్టి పెట్టాలని సామాన్యులు వేడుకుంటున్నారు. గాంధీ, ఉస్మానియా, పోలీస్, బస్తీ ఒక్కటేమిటి, అన్ని ఆసుపత్రుల్లో రోగులకు సరైన సౌకర్యాలు లేవు. కనీస ఏర్పాట్లు లేవు.
రోగులకు తగినన్ని బెడ్స్ కూడా లేకుండానే నేల మీద వైద్యం జరుగుతోంది. వైద్యం కోసం గంటల తరబడి క్యూలలో నిలుచోవాల్సిన దరిద్రం దాపురించింది. చివరకు వైద్యం చేసే డాక్టర్లు సైతం రోగాల బారిన పడుతున్నారు. తగిన మెడిసిన్ లేదని, వేడి నీటిలో పసుపు వేసుకొని తాగాలని, ఒక్కసారి జ్వరం వచ్చిందంటే కనీసం వారం రోజులు బాధపడక తప్పదని స్వయానా వైద్యులే చెబుతుండడం పరిస్థితులు ఎంతవరకు దారితీశాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఒకవైపు వైద్య శాఖ మంత్రి ప్రభుత్వ ఆసుపత్రులు అద్భుతంగా ఉన్నాయని, సౌకర్యాలకు కొదవే లేదని ప్రతి మీటింగ్లోనూ చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవంలో అలాంటి పరిస్థితులు ఎక్కడ కనిపించడం లేదు. సౌకర్యాల లేమితో ఎందరో అమాయకులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకానేకం చూస్తూ ఉన్నాం. కనీస సౌకర్యమైన అంబులెన్సులు కూడా లేకపోవడం శోచనీయం. ఇక ఆసుపత్రుల సిబ్బంది కొందరు నిస్సిగ్గుగా పబ్లిక్గా లంచాలు అడుగుతుండడం కూడా దయనీయ స్థితికి అద్దం పడుతోంది. ఇక ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వ పెద్దల కనుసల్లలో ఉండటం కూడా మరో దారుణ పరిస్థితికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందుకే ప్రభుత్వ వైద్యాన్ని అటకెక్కించి ప్రైవేట్ ఆసుపత్రులకు పెద్దపీట వేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఇక కాలుష్య నియంత్రణ మండలి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతోంది. అర్హత లేకున్నా తమకు నచ్చిన కంపెనీలకు అనుమతులు ఇవ్వటం, లక్షలాది రూపాయలు వెనకేసుకోవడం జరుగుతోంది కొందరు అధికారులు. తద్వారా ప్రకృతి యావత్తు కలుషితమైపోతోంది. గాలి, నీరు ఒక్కటేమిటి అణువణువు కాలుష్యం బారిన పడుతున్నాయి. ప్రజారోగ్యాలు నాశనమైపోతున్నాయి. అసలు ఇలాంటి కంపెనీల యాజమాన్యం కానీ, పాలించే పాలకులు గాని, అవినీతి అధికారులు గాని వాస్తవాలను గ్రహించకపోవడం దారుణం. రేపటి రోజున పూర్తిగా వాతావరణం కలుషితమైపోయి ఆక్సిజన్ సైతం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అప్పుడు వారు కూడా బాధితులవుతారు కదా. ఇప్పటికే నీళ్లు కొంటున్నాం, ఇది గ్రహించాలి. అవినీతి చేసే ముందు అన్నీ బాగుంటాయి, కానీ మనం చేసే పనులు ప్రకృతితో పాటు కనిపించని దేవుడు కూడా చూస్తూ ఉంటాడని తెలుసుకోవడం అత్యవసరం. ఈ నిజాలను గ్రహించగలిగే ప్రభుత్వాలు, అధికారులు రావాలని కోరుకుంటోంది ఆదాబ్ హైదరాబాద్.